హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మిడ్ నైట్ సూపర్ స్టార్ ఈ మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎస్, ఎవరికైనా సాధారణంగా సినిమా రంగంలో ఒక ఛాన్స్ వచ్చి ఆ ఛాన్స్తో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో గ్లామర్తో కానీ ఆ సినిమా హిట్ అయ్యి కానీ ఇలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు ఖచ్చితంగా ఛాన్సులు వెల్లువల్లా వస్తూ ఉంటాయి. సడన్ సూపర్ స్టార్స్ అయిపోతూ ఉంటారు. చాలామందిని అలా ఇండస్ట్రీలో చూసాం. అండ్ ఆఫ్ కోర్స్ చాలామంది దురదృష్టవంతులను కూడా చూసాం. సరే, ఇప్పుడు మనం బేబీ సినిమా రీసెంట్గా చాలా తక్కువ బడ్జెట్తో వచ్చినటువంటి బేబీ మూవీలో నటించినటువంటి హీరోయిన్ వైష్ణవి చైతన్య జాతకం అంతా కూడా మారిపోతూ వస్తోంది. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో వైషుకి ఆఫర్ల మీద ఆఫర్లు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరో పక్కన వైష్ణవి హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందట. మరి చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేసింది బేబీ మూవీ. మనకు తెలుసు, విపరీతమైన కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా ఈ యూత్ఫుల్ డ్రామా చాలా గట్టిగానే కలెక్షన్లు రాబడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ మూవీ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా అదిరిపోయేటువంటి డెబ్యూ ఇచ్చింది. ఇందులో అసలు సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైష్ణవి చేసినటువంటి ఆ క్యారెక్టర్ను తిట్టకుండా తిట్టుకుంటున్నారు. అందుకే అనుకుంటా మిడ్ నైట్ సూపర్ స్టార్ అయిపోయింది వైష్ణవి. అంతలా పాత్ర ఆడియన్స్కు కనెక్ట్ అయిపోయింది. బ్లాక్ బాస్టర్తో వైషుకి ఇండస్ట్రీలో గట్టిగానే ఆఫర్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ కూడా తగిలినట్లుగా సమాచారం అందుతూ వస్తోంది. అదేమిటో తెలుసా? ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న డబుల్ స్మార్ట్లో వైష్ణవికి ఛాన్స్ దొరికినట్లుగా సమాచారం. మరి ఈ సినిమాలో ఒక హీరోయిన్గా వైష్ణవిని పూరి ఆల్రెడీ సెలెక్ట్ చేశారట. ఇదేదో గాలివార్త అనుకోవడానికి మాత్రం కూడా వీల్లేదంటున్నారు. ఎందుకంటే బేబీ సక్సెస్ సాధించినందుకు వైష్ణవికి రామ్ ఇటీవలే ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. రోజా పూలతో పాటు ఓ లెటర్ను కూడా ఆమెకు రామ్ పంపాట. మరి ఆ పూలు పట్టుకుని వైష్ణవి మురిసిపోతున్న పిక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి అప్పట్లో. మరి తన పక్కన హీరోయిన్గా వైష్ణవిని తీసుకోమని పూరికి స్వయంగా రామే చెప్పినట్టుగా కూడా వార్తలు వినవస్తూ ఉన్నాయి. మరి దీంతో పూరి కూడా ఆమె యాక్టింగ్కి ఫిదా అయిపోయి ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో. అయితే ఇంకా దీనిపై అఫీషియల్గా ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, తెగ తిరుగుతోంది. అదే నిజమైతే వైష్ణవి కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయమని ఫ్యాన్స్ కూడా అంటూ ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా వైష్ణవి మాత్రం తంతే బూర్ల గంపలో పడ్డట్టుగా పడింది. అవకాశాల మీద అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి.